సింగపూర్ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్కు చేరుకుంది. భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగుతుంది. అక్కడ 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం, ఐటీ మంత్రి, అధికారులు పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు, సంస్థల ఎండీలు అధికారులతో భేటీ కానున్నారు. ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్లలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి వరుసగా రెండోసారి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, బయోసైన్స్, డేటా సెంటర్, ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీలో పెట్టుబడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రంగాల్లో ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వాటి కొనసాగింపుతో పాటు విస్తరణ, మరిన్ని కంపెనీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, సానుకూలతలను ఈ టూర్ వివరించనున్నారు. గతేడాది దావోస్ పర్యటనలో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాగా ఈసారి కూడా భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడానికి ముఖ్యమంత్రి బృందం కృషి చేస్తుంది. మరోవైపు సింగపూర్లో 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రతినిధి బృందం పర్యటించింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చలు జరిపారు. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో భారీ ఐటీ పార్కు పెట్టాలని క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాదాపు 450 కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో ముఖ్యమంత్రి బృందం జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. చివరి రోజు ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపారు.